యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మా యొక్క యేసుతో నడుచుట టీవీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క క్రిస్మస్ మీ జీవితంలో ఆనందమును సంతోషమును నింపాలని దేవుని దీవెనలు, ఆ యొక్క క్రీస్తు పుట్టుకలో ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు అనేటువంటి ఆ యొక్క సకల ఆశీర్వాదాలు, క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు, ఆయన పుట్టుక ద్వారా కలిగినటువంటి సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ అనగా రెండు మాటలు కలిసి ఒక మాటగా చేర్చబడినటువంటి మాట. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన అనేటువంటిది మన యొక్క అర్థంగా ఉన్నది. ఈ యొక్క క్రీస్తు ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన, క్రీస్తును ఆరాధించేటువంటి ఈ క్రిస్మస్ ఆ యొక్క దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఈ లోకమునకి ఒక మానవ రూపిగా ఈ లోకంలో మన కొరకు ఆయన ఉద్భవించినటువంటి ఈ దినాన్ని, దేవుడు మన కొరకు ఈ లోకంలో ఒక మనిషిగా ఉద్భవించినటువంటి ఈ దినాన్ని క్రిస్మస్ పర్వదినంగా మనం ఆచరిస్తున్నాం. ఈ దినము మనకు ఎంతో సంతోషకరమైనటువంటిది. ఈ యొక్క ఆనందకరమైనటువంటి సమయంలో మనం దేవుని మాటలు కొన్ని విందాం. ఈ యొక్క క్రిస్మస్ యొక్క నిజమైన క్రిస్మస్ యొక్క అర్థాన్ని మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఆ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం పొందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ యొక్క ప్రభు ఆ యొక్క ఈ లోకంలో జీవించి ఆ యొక్క ఒక రాజుగా, లేదంటే ఒక గొప్ప చక్రవర్తిగా, లేదంటే ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో, ఒక వడ్రంగి వాని కుటుంబంలో ఆయన జన్మించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒకవేళ జన్మించాలంటే రాజగృహంలో ఆయన జన్మించవచ్చు, లేదంటే ఒకవేళ జన్మించాలంటే ఒక గొప్ప అధికారి ఇంట్లో ఆయన జన్మించవచ్చు. ఆయన ఆ విధంగా జన్మించినట్లయితే అందరికీ ఆయన అందుబాటులో ఉండేవాడు కాదేమో. అందుకని ఆయన ఒక పేద దీన మరియ ఇంట్లో, ఒక వడ్రంగి పని చేసుకునే ఒక యోసేపు ఇంటిలో ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక పశువుల పాకలో ఆయన ఎంతో దీనుడిగా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన జన్మలో ఎంత దీనత్వం మనకు కనపడుతుందో. చూడండి, ఆయన జన్మలో మనము ఎంతో ఆ యొక్క దీనుడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకనే మనము ఆ యొక్క ఆయన్ను ఆరాధించేటువంటి వారంగా, నిజమైనటువంటి ఆరాధికులంగా, క్రీస్తును ఆరాధించేటువంటి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి క్రీస్తును ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నామండి. చూడండి, అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ యొక్క మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో మనం చూస్తున్నాం కదా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నానని మనం చూస్తున్నాం. చూడండి, ఆయన దేవుడు, ఆయన సాక్షాత్తు దేవుడు, ఆయన దేవుడు అయ్యుండి కూడా ఆయన ఆ యొక్క మనుష్యునిగా ఆయన ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. చూడండి, ఎంత గొప్ప దేవుడు ఆయన. సాక్షాత్తు దేవుడు అయ్యుండి ఆయన మన నిమిత్తము, మన పాపం రక్షించుట కొరకు, మనల్ని ఆ యొక్క పాపం నుంచి విడుదల కలుగజేయట కొరకు ఒక మనుష్యునిగా, బాలునిగా ఈ లోకంలో ఉద్భవించినటువంటి రోజును మనం క్రిస్మస్గా మనం
జరుపుకుంటున్నామండి. చూడండి, ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఎంతో ఆనందాన్ని కలిగజేసింది. ఆయన ఈ లోకంలోనికి రావడం ద్వారా మన పాపాల నుంచి మనకు రక్షణ పొందుకున్నాం. చూడండి, నిజమైనటువంటి ఆరాధన మనము ఈ యొక్క సమయంలో చేసే వారంగా ఉంటాం. దేవునికి లోబడేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు ఆ యొక్క ఈ మానవ రూపిగా చిన్న బాలునిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన్ను కొంతమంది ఆరాధించారు, కొంతమంది ఆయనకు విధేయత చూపించి ఆయన రాజుగా ఈ లోకంలోనికి ఆహ్వానించారు. అయితే కొంతమంది అయితే ఆయన్ని ధిక్కరించి ఆయన్ని దూరంగా ఆయన్ని సరిగా ఆరాధించలేని స్థితిలో వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి రెండు రకాలైనటువంటి మనుషులు గురించి మనం ఈరోజు కొద్దిసేపు ధ్యానం చేద్దామండి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కొంతమంది ఆ యొక్క గొల్లలు జ్ఞానులు ఆయన ఎంతగానో ఆ దేవుని మాటకు లోబడి ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. వారి గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవునికి విధేయత చూపించిన వారిలో నలుగురు వ్యక్తుల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అందులో దేవునికి విధేయత చూపించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి యోసేపు. ఆయన యేసుక్రీస్తు ఆ తండ్రిగా ఆ యొక్క మరియ భర్తగా ఆ యోసేపు ఎంతో విధేయత చూపించి ఉన్నాడు. చూడండి, కన్య ఆ యొక్క గర్భం ధరించి ఆ సమయంలో కన్య గర్భం ధరించింది అని తెలిసినట్లయితే రాళ్లతో కొట్టబడేటువంటి సమయం. అటువంటి సమయంలో ఒకవేళ యోసేపు గారు ఆ విధంగా ఆమె గురించి ఇతరులకు తెలియజేసినట్లయితే ఆ మరియను ఆ యొక్క రాళ్లతో కొట్టుండేవారు. చూడండి, అటువంటి సమయంలో ఎంతో విధేయత చూపించి ఉన్నాడు. ఎంతో ఆ దేవుని యందు ఆ యొక్క దేవుని మాటకు విధేయత మనం చూపించి ఉన్నాడు. చూడండి, దేవదూత ద్వారా హెచ్చరించబడి యోసేపు ఆ యొక్క మరియను చేర్చుకోవడానికి ఏ విధంగానూ కూడా ఆయన వెనుక తీయలేదు. చూడండి, ఎంత విధేయత యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఆ భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ యోసేపు చూపించినటువంటి విధేయతని మనం అక్కడ చూస్తున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె యొక్క కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూత ద్వారా మరియ గర్భము ధరించిందని, ఆ యొక్క కుమారుని కంటుందని, ఆయనకు యేసు అని పేరు పెట్టాలని ఆ యొక్క దేవదూత ద్వారా హెచ్చరించబడినటువంటి యోసేపు విధేయత చూపించాడు. మరియను ఆయన చేర్చుకున్నాడు. ఇటువంటి ఆ యొక్క గొప్ప మనస్సు యోసేపు కలిగి ఉన్నాడు. యోసేపు కలిగినటువంటి ఈ మనస్సు ఆ యొక్క దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ముందుగానే యోసేపు కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అదేవిధంగా తల్లి అయిన మరియ యొక్క విధేయత గురించి మనం చూద్దాం. తల్లి అయిన మరియ కన్యక. ఆ యొక్క కన్యక ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినటువంటి స్త్రీ. ఆ యొక్క కన్యక తన జీవితంలో ఎప్పుడు కూడా ఈ విధంగానూ కూడా పాపం చేసినట్టుగా మనం చూడలేదు. ఆ విధంగా అంత పరిశుద్ధంగా ఆమె జీవించింది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె ద్వారా ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. చూడండి, ఆమె ద్వారా ఈ లోకంలోనికి ఆయన జన్మించడానికి ఆయన ఇష్టపడి ఆ కన్యక మరియ గర్భం ద్వారా ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా స్త్రీకి జన్మించిన సంతానంగా ఎవరు లేరు. అందరూ కూడా ఆ పురుష సంతానంగానే పిలువబడుతున్నాం. అయితే ఈ లోకంలో కేవలం ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఒక స్త్రీకి మాత్రమే పుట్టి కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనే విధంగా కన్యకకు పుట్టిన కుమారుడు ఎవరంటే అది కేవలము మన యేసుక్రీస్తు వారు మాత్రమే. చూడండి, అంత గొప్ప పవిత్రమైనటువంటి జన్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఈ లోకంలోనికి ఆయన ఉద్భవించి ఉన్నారు. చూడండి, మరియ చూపించినటువంటి విధేయత గురించి మనం ధ్యానం చేద్దాం. మరియ తన యొక్క జీవితంలో ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి ఆ యొక్క ప్రభు తన ద్వారా ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు ఆమె ఎంతో విధేయత చూపించి తన ద్వారా రావడానికి ఆమె తన జీవితంలో ఆమె ప్రభువును ఈ లోకంలోనికి ఆహ్వానించడానికి ఒక సాధనంగా ఆమె వాడబడింది. ఆమె చూపించిన విధేయత మనకి ఎంతో ఆదర్శనీయం. చూడండి, ఆమె విధేయత గురించి మనం చూసినట్లయితే లూకా సువార్త
మొదటి అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తామండి. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని దేవదూత మరియతో చెప్పినప్పుడు ఎంతగానో ఆయన ఆనందించి, ఎంతగానో విధేయత చూపించి ఆమె ప్రభు కార్యం కొరకు ఆమె ఎంతగానో విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయము 38వ వచనంలో మనం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 38వ వచనము. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చూడండి ఎంత గొప్ప విధేయత ఈమె చూపిస్తుంది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చూడండి ఎంత గొప్ప విధేయత మరియ చూపిస్తూ ఉంది. ఎంత గొప్ప ఈ యొక్క సబ్మిషన్, ఆ దేవుని కొరకు అప్పగించుకోవడం, తన జీవితంలో సమర్పించుకోవడం, తన జీవితాన్ని దేవుని పని కొరకు సమర్పించుకోవడం, ఎంత విధేయత మరీ చూపిస్తుందో కదా. చూడండి, అందుకనే అంటున్నారు కదా, ఆమె స్త్రీలందరిలో కూడా ఆమె ఆశీర్వదించు ఘనురాలు అని చెప్పి ఆమె కీర్తించబడింది. స్త్రీలందరిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరిలో ఆమె ఘనురాలు, ఆమె ఎంతో ఘనము చెందినటువంటి వ్యక్తి అని ఆమె పిలువబడింది. ఎందుచేతంటే దానికి కారణం ఆమె చూపినటువంటి విధేయత, ఆమె చూపినటువంటి ఆమె చూపినటువంటి ఆ విధేయత వలన, ఆమె దేవునికి లోబడడం, దేవుని మాటకు లోబడడం వల్ల, దేవుని చిత్తానికి తను సమర్పించుకోవడం వల్ల, దేవుని చిత్తానికి తాను సమర్పించుకోవడం వల్ల ఆమె అటువంటి గొప్ప ఆధిక్యత ఈ లోకంలో పొందుకుంది. అందుకనే అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క గొల్లలు తమ జీవితంలో గొల్లలు కూడా ఎంతో గొప్ప విధేయత చూపించి ఉన్నారు. ఆ యొక్క పొలంలో వారు గొర్రెలు కాసుకుంటూ ఉండగా, పొలంలో ఆ యొక్క వారి మందలను కాసుకుంటూ ఉండగా ఆ యొక్క మొట్టమొదటి వార్త ప్రభు పుట్టాడని ఆ యొక్క మొట్టమొదటి వార్త గొల్లలకు తెలియజేయబడింది. ఎందుకు పనికి రానటువంటి ఆ యొక్క చదువు రానటువంటి ఆ గొల్లలకి మొట్టమొదటి ఆ వార్తను దేవుడు తెలియజేశాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యం వాళ్ళు పొందుకున్నారు. చూడండి, వెంటనే వాళ్ళు ఏం చేశారండి? ఏమీ ఆలోచించలేదు. తమ మందల్ని అక్కడే విడిచిపెట్టేసి ప్రభువుని చూడడానికి వారు తక్షణమే వచ్చి ప్రభువును దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత విధేయత వీరు చూపించారు. చూడండి, వారి గురించి మనం చూడాలంటే ఆ యొక్క లూకాసు వార్తలోనే 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే వారి గురించి మనం అక్కడ చదువుతాం. చూడండి, మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. చూడండి, ఇక్కడ వారికి దూత వాళ్ళకి తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు దూత, ఇదిగో గొర్రెల కాపురులారా, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు అనే పేరు కలిగి ఉంటాడు, ఆయన మీరు వెళ్ళి ఆరాధించండి, ఆయనకి మీరు వెళ్ళి మీరు దర్శించి రండి అని గొల్లలకు చెప్పినప్పుడు అప్పుడు దేవత వారికి చెప్తుంది కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరని ఆ యొక్క దూత గొల్లలతో చెప్పినప్పుడు ఆ గొల్లలు వచ్చి ఆయన్ని చూచి ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి క్రీస్తును ఆ పశువుల తొట్టెలో చూచి ఆయన పూజించి ఆయన ఆరాధించి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత గొప్ప విధేయత ఈ గొల్లలు కలిగి ఉన్నారు. ఈ విధంగా మనము కూడా గొల్లల వలె విధేయత కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. వారు చదువుకోలేదు, వారి చదువు రాదు, అనామకులు, ఆ పామరులు, అటువంటి ఆ సమయంలో ఆ యొక్క చేసేటువంటి ఆ గొల్లలుగా పనిచేసేటువంటి వ్యక్తులు, ఏమీ తెలియని అమాయకులైనటువంటి ప్రజలను ఆ గొల్లలుగా వారు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి ప్రజలు మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించారు. చూడండి, అందుకనే ఆ యొక్క దేవుడు అటువంటి వారిని మొదట ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆయన ఈ లోకంలో ఒక గొప్పవారి మధ్యలో ఆయన వచ్చి ఉండడానికి ఆయన రాలేదు. ఒక దీనుల మధ్యలో నివాసం చేయడానికి, దీన మనస్సు కలిగిన వారి మధ్య నివాసం చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ దీనులైనటువంటి గొర్రెల మధ్య ఆయన వచ్చి దీనులను ఆయన తన దగ్గరికి ఆహ్వానించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క రాజ్యవ్యాప్తికై దేవుణ్ణి చూసినటువంటి వారిలో మొట్టమొదటిగా వారు ఉండి, దేవుణ్ణి మొట్టమొదటిగా వారు ప్రచురం చేసిన వారిలో వారు ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం. వారు చూసిన తర్వాత వారు ఏం చేశారండి? మరలా వెళ్ళి
ప్రభువుని గురించి వారు ఆ ప్రాంతమంతా కూడా ప్రచురం చేశారని మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ మనం చూస్తాం లూకాసు వార్త 2:18 వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన ఈ మాటలను ప్రచురం చేసిరి. మొట్టమొదట యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించింది ఎవరండి? గొల్లలు. అటువంటి గొప్ప భాగ్యం వారు పొందుకున్నారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు వారి విధేయత ఎరిగినటువంటి వాడు. మనం కూడా ఈ రోజుల్లో ఆయన యందు విధేయత కలిగి ఉందాం. గొల్లలు చూపించినటువంటి విధేయత మనం కలిగి ఉందాం. మనము వినయ మనస్కులై మనం జీవిద్దాం. ఎందుకంటే దీనుల యొద్ద వినయ మనస్సు కలిగిన వారి యొద్ద విరిగి నలిగిన హృదయం గల వారి యొద్ద ఆయన నివసించేటువంటి దేవుడు. కాబట్టి అటువంటి మనస్సు మనం కూడా కలిగి మనం జీవించినప్పుడు, అటువంటి విధేయత మనం కూడా నేర్చుకుని మనం జీవించినప్పుడు మనం కూడా ఎంతగానో ఆశీర్వదించబడతాం. చూడండి, 4వదిగా విధేయత చూపించినటువంటి వారిలో జ్ఞానులు మనం చూస్తాం. వీళ్ళు ఎంతో తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు. వీరికి ఆ యొక్క ఖగోళ శాస్త్రము, ఆ యొక్క భౌతిక శాస్త్రము అన్ని విషయాల్లో ఎంతో ఆరితేరినటువంటి వారు. ఆ యొక్క నక్షత్రాలు చూడడం, నక్షత్రాలు గమనాలు వారు గమనించడం, వాటన్నిటిని గురించి వారు ఎంతగానో వారు జ్ఞానం కలిగినటువంటి వారు. వీరు ప్రభువుకి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క తూర్పు దిక్కున ఒక తార ఉదయించినప్పుడు ఆ తార ఎటువైపు మార్గం చూపిస్తే, అది ఎటువైపు పయనిస్తే దాన్ని వెంబడిస్తూ తూర్పు దేశం నుండి వారు యేసుక్రీస్తుని చూడడానికి వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వారి యొక్క విధేయత మనకి ఎంతగానో మాదిరిగా ఉంది. వారు ఎంత విధేయత చూపించారంటే, చూడండి, వారు ఎంతో దూర ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఎన్నో దినాలు వారు ప్రయాణం చేసి ప్రభువుని చూడడానికి వారు వచ్చి ఉన్నారు. వారు వచ్చి ఎంతో విలువైనటువంటి బంగారము, సాంబ్రాణి, బోలము, బంగారమును వారు ఆయనకి విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే ఆ యొక్క మత్తయి సువార్తలో మనం వారి గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 2:1-2 మనం వారి గురించి చూస్తామండి. మొట్టమొదట వారు పొరపాటు పడ్డారు. ఎందుకంటే ఒక గొప్ప రాజు పుట్టాడంటే ఒక రాజు కుటుంబంలో పుట్టాడేమని ఆయన హేరోదు అయినటువంటి రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆ యొక్క రాజుని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వారికి తెలియక వారు మొట్టమొదట వారు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజులో కలవరం ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. రాజులో ఈ విధంగా రాజు కుటుంబంలో ఎవరూ పుట్టలేదే, ఈ విధంగా జ్ఞానులు ఎందుకు ఈ విధంగా రాజు కొరకు వెతుకుతున్నారని చిన్న కలవరం అక్కడ రాజు హృదయంలో ఏర్పడింది. అక్కడ ఆ యొక్క వారు వెళ్ళి రాజు యొక్క గృహంలో అడిగినప్పుడు ఇక్కడ ఎవరు పుట్టలేదు, కానీ యూదా దేశం బెత్లెహేంలో అనగా యూదాలో ఆయన పుడతాడని బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా సెలవివ్వబడింది అని అక్కడ వారు ధర్మశాస్త్రంలో వారు లేఖనాల్లో చదివినప్పుడు వారు మరలా వచ్చి ప్రభు దూత ద్వారా వారు హెచ్చరించబడి వాళ్ళు ఆ యొక్క ప్రదేశంలో నుండి వేరే చోటికి ఆ యొక్క ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు వెళ్ళి ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి మరలా ఆ ప్రభువు ఉన్న స్థలాన్ని చేరుకుని ఆ ప్రభువును పూజించి వారు పెట్టెలు విప్పి బంగారము, బోలము, సాంబ్రాణి ప్రభువుకు కానుకలుగా సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా వారు తమ జీవితంలో ఒక గొప్ప విధేయత వాళ్ళు చూపించారు. అదేవిధంగా అదే సమయంలో అవిధేయత చూపించిన వారి విషయం కూడా మనం చూసినట్లయితే హేరోదు దేవునికి అవిధేయత చూపించాడు. అక్కడ అవిధేయత చూపించిన వారిలో మొట్టమొదటిగా మనం చూస్తాం, అతను హేరోదు అవిధేయత చూపించాడు. హేరోదు చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయన చిత్తానికి ఆయన వచ్చాడనేటువంటి విషయానికి అవిధేయత చూపించారు. చూడండి, ఈ విధంగా వాళ్ళు అవిధేయత చూపించడం ద్వారా వారికి దేవుని యొక్క దర్శనం కోల్పోయారు. విధేయత చూపించినటువంటి యొక్క గొల్లలు, జ్ఞానులు ఆ యొక్క దేవుని దర్శనాన్ని పొందుకోగలిగారు. ఈ విధంగా ఈ రోజుల్లో మనం కూడా దేవుణ్ణి చూడాలంటే మనం విధేయత కలిగి ఉంటేనే మనం దేవుని చూడగలం. ఈ విధేయత లేనట్లయితే మనం దేవుణ్ణి చూడలేమని మనం గుర్తించాలి.
ఎటువంటి విధేయత మనం చూపించినప్పుడు దేవుని మనము చూసేటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకనే బైబిల్ గ్రంథంలో సెలవిచ్చారు కదా, ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన సెలవిస్తారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఆయన చెప్తున్నారు. అదే హృదయ శుద్ధి మనం కలిగి ఉండాలి. అలా హృదయ శుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చూచేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇటువంటి ఈ సమయంలో కూడా మనము ఎంతో ఆనందంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే నిజమైన క్రిస్మస్ ఆనందం మనలో ఎప్పుడు వస్తుందంటే, క్రీస్తు మన హృదయాల్లో జన్మించినప్పుడు, క్రీస్తు మన పాప హృదయంలో, రోత హృదయంలో ఆయన జన్మించి మన కొరకు ఆయన మరలా మన హృదయాల్లో జన్మించినప్పుడు, నూతనంగా ఆయన మన రక్షకునిగా మనం అంగీకరించి మన పాత రోత జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం మన హృదయాల్లో వస్తుంది. అటువంటి అది నిజమైన క్రిస్మస్. ఏదో కొత్త బట్టలు కొనుక్కున్నామని, ఇంటికి రంగులు వేయించుకున్నామని, లేదంటే ఏదో కొత్త చెప్పులు మేము వేసుకున్నామని కానీ, లేదంటే ఏదో మా యొక్క బంధువులు మా యొక్క బంధువులు మా స్నేహితులు ఏదో మాకు గిఫ్ట్స్ ఇచ్చారు, నేను వారి గ్రీటింగ్స్ గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇదే క్రిస్మస్ కాదు. కానీ నీ హృదయం మారి నీ పాప హృదయము మారి నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలని నిర్ణయం తీసుకొని, ఈ యొక్క లోకంలో నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి నిర్ణయం తీసుకొని ఆ యొక్క క్రీస్తును నీ హృదయంలో జన్మించినప్పుడు అది నీకు నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ ద్వారా నీకు నీ జీవితము మార్చబడుతుంది. ఏ విధంగా క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంతో ఈ పాప లోకంలో ఎంతో మరి ఘోరమైనటువంటి స్థితిలో, పాప స్థితిలో ఉన్నటువంటి జనులందరూ రక్షించబడి ఆ యొక్క దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని రాజ్యం కొరకు వారసులయ్యారు. అదేవిధంగా నీ జీవితంలో కూడా క్రీస్తు జన్మించినప్పుడు, క్రీస్తు నీ జీవితం ద్వారా ఆయన నీ జీవితంలో నీ హృదయంలో జన్మించినప్పుడు నీ జీవితం కూడా మార్చబడి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేవాడిగా, గొప్ప మేళ్లు పొందుకునేవాడుగా, దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ గొల్లలు ఏ విధంగా అయితే దేవుని నామాన్ని ప్రచురపరిచారో అదేవిధంగా నీవు దేవుని నామాన్ని ప్రచురపరిచే విధంగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు. జ్ఞానులు ఏ విధంగా అయితే దేవుణ్ణి దర్శించుకొని వారికి ఆయనకి విలువైన కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోలము అనుగ్రహించారో ఆ విధంగా నీవు కూడా ఆ యొక్క దేవునికి నీ విలువైనటువంటి దాన్ని నీవు దేవునికి ఇవ్వాలి. నీవు దేవునికి నీ విలువైన దాన్ని నీవు ఇచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా వారు గుర్తించి ఆయనకి బంగారాన్ని బహుకరించినట్టుగా మనం చూస్తున్నాం. వారు జ్ఞానులు వారు సమర్పించినటువంటి కానుకలు ఎంతో విలువైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పించారు. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా మన విలువైనటువంటివి ప్రభువుకి ఇచ్చి ప్రభువును గనపరుద్దాం. మన విలువైనటువంటి సమయాన్ని ప్రభువుకి ఇచ్చి ప్రభువును గనపరుద్దాం. మన విలువైనటువంటి మనకి ఎంతో విలువగా ఉన్నటువంటి వాటిని ప్రభువుకి ఇచ్చి మనం గనపరుద్దాం. వాళ్ళు బంగారము ఆయనకి సమర్పించారు. బంగారము రాజరికానికి గుర్తుగా ఆయన రాజుగా వారు ఈ లోకంలోనికి ఆహ్వానిస్తూ ఆయనకి బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ఆయన సాంబ్రాణి ఆయన పరిశుద్ధతకి గుర్తుగా ఆ యొక్క దేవుని ఆరాధించేటువంటి విషయంలో దానికి సూచనగా సాంబ్రాణిని వారు అనుగ్రహించారు. వాళ్ళ బోళము ఆయన మరణ పునరుద్ధానాలకి సూచనగా వారు బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి ఎంతో అమూల్యమైనటువంటి కానుకలు ఆ యొక్క జ్ఞానులు ప్రభువుకు సమర్పించారు. ఆ విధంగా వాళ్ళు క్రీస్తును ఆరాధించేటువంటి విషయంలో, క్రీస్తును ఘనపరిచేటువంటి విషయంలో, క్రీస్తును హెచ్చించేటువంటి విషయంలో వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఆసక్తి చూపించారు. ఈరోజు మనం కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నటువంటి మనం, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి మనం నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో మనం చూడాలని, క్రీస్తును నిజంగా ఆరాధించాలి అనేటువంటి విషయంలో మనము తప్పిపోకుండా మనం కూడా క్రీస్తును ఇంకను అధికంగా ఆరాధిస్తూ ఈ యొక్క వచ్చే కాలమంతా కూడా మన జీవితంలో జరగబోయేటువంటి సమయంలో అంతా కూడా రాబోయే కాలంలో ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఆ దేవుని యొక్క మహిమలో దేవుని నామాన్ని ప్రచురించే విషయంలో మనం ముందుకు సాగిపోవాలని దేవుని పేరట కోరుకుంటూ మీ అందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. We wish you a very happy and a prosperous Christmas. God bless you all. Thank you.
ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ, జీసస్ గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ నెంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నెంబర్ 9440315214. మరి ఒక నెంబర్ 94913799834. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.